చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్లోను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో బిర్యానీ మసాలా వేసి అవి వేగిన తర్వాత ఆనియన్ వేసి అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మిర్చి అండ్ టమాటో వేసి అవి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. అది కూడా అయిపోయిన తర్వాత చికెన్ వేసి మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి వాటిని బాగా మగ్గించాలి. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసేసాను. నెక్స్ట్ కొంచెం పెరుగు వేసుకొని కూడా నేను మిక్స్ చేశాను. పెరుగు వల్ల ఏంటంటే మనకి చికెన్ అన్నది కొంచెం స్మూతీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సో అందులో కొంచెం కొత్తిమీర వేసేసి నేను 1 గ్లాస్ బిర్యానీ రైస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ అండ్ 1/2 గ్లాస్ ఏమో చికెన్ ఉడకడానికి, సో 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసి బాగా మిక్స్ చేస్తాను. అది బాగా మగ్గిన తర్వాత బిర్యానీ రైస్ కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి అలా పక్కన ఉంచేసాను ఒక 10 మినిట్స్. సో 10 మినిట్స్లో శుభ్రంగా కొంచెం కూడా మాడు పట్టకుండా అండ్ నీట్గా బాగా ఫ్లేవరబుల్గా వాసన అయితే అదిరిపోయింది అనుకోండి. ఫస్ట్ టైం రెడీ చేసిన చాలా బాగా కుదిరింది. సో అవి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేశాను. వావ్, నిజంగా ఫస్ట్ టైం ట్రై చేసిన నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. సో మీరు కూడా ట్రై చేసేయండి. నాలా క్రేవింగ్స్ ఆపుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెయిన్ నేను ఇది ప్రిపేర్ చేయడానికి కారణం అయితే మా ఆయనే. ఎప్పటి నుంచి బిర్యానీ తెమ్మంటే తేడే, అందుకే నేనే ప్రిపేర్